ధ్యానం చేసుకుందాము. అందరూ కూడా బైబిల్ తెరిచి దశలోనికులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11, 12 వచనాలు చదువుకొని పిల్లరా ప్రార్థన చేసుకుందాం. దశలోనికు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11, 12. తన రాజ్యమునకును మహిమనకును మిమ్ములను పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలెనని మేము మీలో ప్రతి వారిని హెచ్చరించుచు ధైర్యపరచుచు సాక్ష్యమిచ్చుచు తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకున్న రీతిగా మీలో ప్రతి వాని ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను. ప్రార్థన చేద్దాం, శిరస్సు వంచుదాం. పిల్లల తండ్రిని వేడుకుందాం. ఆకాశములు మహాకాశములు పట్టజాలని దేవాది దేవుడవు, నిరంతరమును ఆయన స్తుతికి కారణభూతుడవు, స్తుతి నొందదగిన వాడు. నీ వంటి వారు ప్రభువా ఎవరు లేరు. ఏ అర్హత లేని మాకు మరి విలువైన నీ మాటలు వినుటకు నీ పరిశుద్ధమైన ఆవరణములోనికి మమ్మల్ని తోడుకు వచ్చావు తండ్రి. నీకు వందనాలు. అవును ప్రభువా, ఈ ప్రేమ ఎంతో గొప్పది, ఎంతో గొప్పది. అది ఎవరును వర్ణించలేము ప్రభు. మా జీవితాలు కూడా సరిపోవు తండ్రి. మరి అంత గొప్ప ప్రేమను దయను మా పట్ల నిట్టుగా చూపిస్తున్నారు. ఎన్నో విధాలుగా మమ్మల్ని కాపాడుతున్నారు తండ్రి. నీకు వందనాలు. ఎన్నో ఉపకారాలు చేస్తున్నారు, ఎన్నో మేలులు చేస్తున్నారు. కానీ వాటిని గ్రహించలేని వారు కొందరున్నారు, గ్రహించేవారు కొందరున్నారు ప్రభా. నీకు వందనాలు. అలా కాకుండా అందరము గ్రహించి సదా నీకు రుణపడే బిడ్డలకు ఎల్లప్పుడూ మీ ముందుటకు సహాయం చేయండి. మరి పరిశుద్ధమైన లేఖనాల ద్వారా మాతో అందరితో మాట్లాడి ఇంకా మా ఆత్మీయ జీవితము మెరుగుపడుటకు, ఇంకా మాలో నీకు అయిష్టమైనవి డాగు, మధ్య, ముడత, కలంకము వాటన్నిటిని మేము విడిచిపెట్టుకొని తండ్రి మరింత తీవ్రత కలిగిన వారిగా జీవించే భాగ్యము నీ పేరును మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నత నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియులారా, దేవుని స్తుతించుకోవడం మనందరికీ మంచిది. చాలా జాగ్రత్తగా దేవుని వాక్యమును ధ్యానం చేద్దాం. దేవుడు వాక్యమే ఉన్నాడు. మరి ఆ వాక్యాన్ని మనం ఎంత భయభక్తులతో వింటామో అంతగా మన జీవితాల్లో అది కార్యసిద్ధి అలాగే చేస్తూ ఉంటుంది. మరి అశ్రద్ధగా వింటే ప్రయోజనం అనేది ఏమీ ఉండదు. కాబట్టి ఇక్కడ చక్కగా పిల్లలు ఈ దశలోనికలో ఉన్న సంఘానికి పత్రిక రాస్తూ పౌలు గారు చాలా విలువైన మాటలు మరి ఆయన తెలియపరుస్తున్నారు. ఏంటి అనేది మనం ఇప్పుడు ఆలోచన చేస్తే ఒక మంచి మాట ఆయన సెలవిస్తున్నారు. ఏంటంటే తన రాజ్యమునకు. ఏంటి ఎవరి రాజ్యం అంటే దేవుడు స్థాపించిన రాజ్యము ప్రియులారా. ఈ రాజ్యము మామూలుది కాదు, ఇది మనుషులు స్థాపించినది కాదు ప్రియులారా. మనుషులు స్థాపించిన రాజ్యాలు ఎన్నో ఉన్నాయి. అయితే అవన్నీ కూడా కాలగర్భాలలో ప్రియులారా ఏమైపోయానంటే కలిసిపోయి ఎన్నో వచ్చాయి. మా అంతటి వారు లేరని ఎన్నెన్నో ప్రియులారా విర్రవీగాయి. కానీ అవన్నీ కూడా కాలక్రమములలో మొత్తానికి ప్రియులారా భూస్థాపము చేయబడ్డాయి. కానీ మరి దేవుడు స్థాపించిన రాజ్యమును మరి ఎందరో దీన్ని కూడా ఏం చేద్దాం అనుకున్నారనంటే ప్రియులారా తీసేద్దాం, ఈ రాజ్యాన్ని కూడా భూస్థాపన చేద్దామని ఎందరో ఆలోచించారు. కానీ ప్రియులారా ఇది ఎవరి వల్ల కూడా ఏమవలేదు, సాధ్యము కాలేదు. ఎందుకంటే మనుషుడు స్థాపించింది అయితే ఎప్పటికైనా చిదిరిపోతుంది. కానీ మరి దేవుడు స్థాపించిన దాన్ని ఎవరు కూడా కదిలించటము ఎవరి వల్ల కానే కాదు ప్రియులారా. ఈ విషయాలన్నీ కూడా మనము చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. అంటే దేవుడు చెప్పిన ప్రతి మాట కూడా అది శాశ్వతమైన మాట. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే ఈ యొక్క దశలోనికులలో ఉన్న బిడ్డలతో లేక క్రైస్తవ్యంతో మాట్లాడుతున్నాడు. తన రాజ్యమునకును ఏంటి తర్వాత ఏంటంట మహిమనకును
మిమ్ములను పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకునవలెనని. చూసారా? అంటే చూడండి, ఒక స్కూల్కి వెళ్ళాలనుకోండి, ఆ స్కూల్కి ఒక తగ్గ యూనిఫామ్ అనేది ఉంటుంది. ఆ యూనిఫామ్ లేనప్పుడు మరి ఏం చేస్తారు? ఏంటి, లోపలికి రానివ్వకుండా చూస్తారన్నమాట. లేకపోతే ఒక వివాహానికి వెళ్ళాలంటే ఒక ఇన్విటేషన్ అనేది మనకి ఉండాలి. లేకపోతే ప్రియులారా లోపలికి వారు మనలను రానివ్వరు. అలాగే దేవుడు కూడా ఇక్కడ ఒక మంచి విషయాన్ని తెలియపరుస్తున్నాడు. ఏంటి అనేది మనం ఆలోచన చేస్తే, తన రాజ్యమునకును మహిమనకును మిమ్మల్ని ఏం చేశాడంట? ఆయన పిలుచుచున్నాడు. ఆయన అంటే ఈ రాజ్యము అన్ని రాజ్యాల లాంటిది కాదు. ఈ మహిమ అన్ని మహిమల లాంటి మహిమ కాదు ప్రియులారా. లోకంలో ఎన్నో ఉన్నాయి గారడీలు, దాన్ని మహిమ అని పిలుస్తూ ఉంటారు చాలా మంది. వాస్తవానికి అందులో ఏమీ ఉండవు. గారడీ అంటే ఎలా ఉంటుందని అంటే, మన కళ్ళ ముందే వాడిని చంపేస్తారు, వాడి కళ్ళ ముందే వాడు రక్తం కప్పుకుంటాడు. అవన్నీ కూడా ఏంటంటే ప్రియులారా గారడీ అన్నమాట. కానీ చూసేవారికి అది ఎలా ఉంటుందని అంటే, ఒక మహిమలాగా, ఒక వింతగా ఏంటి మనం చూస్తూ ఉంటాం. ఉదాహరణకి సినిమాల్లో చూడండి, చాలా సంఘటనలు ఎలా ఉంటాయంటే, మన కళ్ళ ముందే వాడిని చంపినట్టుగా, పైనుంచి దూకేస్తున్నట్టుగా అన్నీ కూడా చూపిస్తూ ఉంటారు. కానీ అవన్నీ కూడా ఏంటంటే అవాస్తవాలు. ఏంటి, కానీ మనిషికి ఏంటంటే ఈ యొక్క నిజముగా చూపించినట్టుగా చూపిస్తూ ఉంటారు ప్రియులారా. అలాగే ఈ లోకములో కూడా రకరకాలమైన మహిమలు అన్నట్టు మనుషుల్ని ఏం చేస్తున్నారు అంటే చాలా మోసగించే వారిని మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ దేవుడు చెప్తున్న మాటలు ఏంటంటే, తన రాజ్యమునకును, తన రాజ్యములు ఎవరి మహిమలు ఉంటాయనంటే మనుషుడు మహిమలు ఏమైనా ఉంటాయా? ఇక్కడ మన మహిమలు ఏమైనా ఉంటాయా చెప్పండి. నీకు వచ్చేస్తాం, నీకు ఇచ్చేస్తాం అన్న ఏమి ఇక్కడ ఉండవు ప్రియులారా. ఇక్కడ ఉన్న మహిమ అంతా కూడా ఎవరిదేనంటే ఆయనే. చేస్తానంటే చేస్తాడు, లేదంటే లేదు. కానీ మనుషుడు అలాగంట కదా, నువ్వు ఎలాగున్నా నీకు చేస్తానంటాడు. ఏంటి, ఏ స్థితిలో ఉన్నా నీకు చేస్తానంటాడు. అంటే ఆ మాటలతో వారిని ఏం చేస్తారంటే ఆకర్షించి, వారి దగ్గర ఉన్నదంతా కూడా ఏం చేస్తారనంటే దోచుకోవడానికి ఇలాంటి పదజాలాలు వారు ఏం చేస్తారనంటే ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, తన రాజ్యమునకును. ఎవరిది రాజ్యము అని అంటే దేవునిది. ఇప్పుడు మనం అందరం కూడా ఎక్కడున్నాము అంటే ప్రియులారా ఆయన రాజ్యం, ఆయన స్థాపించిన ఒక రాజ్యము. ఆ రాజ్యమే దేవుని యొక్క సంఘము. ఆయన తన ప్రాణమును పెట్టి, తన రక్తాన్ని ఇచ్చి, తన శరీరం అనే సంఘములోనికి వాళ్ళందరినీ కూడా ఏం చేశాడనంటే పిలిచి, అయ్యా ఇది ఎవరి రాజ్యం? దేవుని రాజ్యములో మీరు ఉన్నారు అనే మాట మీరు ఎప్పటికీ మర్చిపోవడానికి వీల్లేదు. ఏ రాజ్యాలైనా కొంతకాలమే వారు ఉంటారు. కానీ దేవుని రాజ్యములోనికి వచ్చిన మనకి అంతము లేదు ప్రియులారా. జాగ్రత్తగా వినాలి. ఇందులో మనకేం లేదు, అంతమంది అంటారా? ఇహమందు అంతము లేదు, పరమందు కూడా మనకి. అలాంటి రాజ్యములోనికి మనం ఏం చేయబడ్డాం? పిలువబడ్డాం. మన దగ్గర ఏముందని పిలువబడ్డాం చెప్పండి? ఏమన్నా ఉందా? వెనక ముందు కానీ, పైన కానీ, కింద కానీ మన ముందు వెనకతలు ఏమీ లేదు. చెప్పుకునే నాదుడు కూడా లేడు మనకి. ఏంటి, కానీ ఏ అర్హత లేని మనల్ని అంట ఆయన ఏం చేశాడంట? పిలుచుకున్నాడంట. చూడండి ఆ పిలుపు ఎంత గొప్పదో. ఆ పిలుపు అందరికీ ఇచ్చాడు, మళ్ళీ మనకే కాదు అందరికీ. కానీ కొంతమంది వింటున్నారు, కొంతమంది వింటలేరు. పోనీ విన్నవారైనా సరిగా ఉంటున్నారు అని అంటే వారు కూడా సరిగా ఉండలేకపోతున్నారు పిల్లలు. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, అయ్యా
మీరు వచ్చింది సామాన్యమైన రాజ్యము కాదు, ఇది శాశ్వతమైన రాజ్యము, అంతము లేని రాజ్యము, ఎవ్వడు కూడా కదిలించలేని రాజ్యములోనికి మీరు వచ్చారు. వచ్చిన మీరు దేనిని చూస్తారనంటే ఆయన మహిమను మాత్రమే. సరే, ఇక్కడ అంతా ఎవరి మహిమే? సార్ మన జీవితంలో ఎన్ని మహిమలు చూసాం, చూడలేదా? ఎక్కడికి వచ్చి? ఆయన రాజ్యములోనికి వచ్చి మనం ఎన్నో చూసాం. అవన్నీ ఆలోచిస్తూ ఉంటుంటే ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, ఏంటి ఎందుకు పనికిరాని నా పట్ల ఎంత ప్రేమ ఆయనకి, ఇంత జాల ఏంటి? ఆయనే కానీ పిల్లలు ఆయన రాజ్యంలోనికి మనల్ని పిలవకపోతే ఈ పాటికి ఎక్కడుందో చెప్పండి. అసలు ఉంటామా మనం? ఎప్పుడో నిత్య నరకాగ్ని గుండములో కళ్ళు కొరుక్కుంటూ మహావేదన మహా శోధనలో పిల్లలు మనం ఈ పాటికి అక్కడే ఏంటి ఉండేవారు. కానీ దేవుని మహాకృపను బట్టి ఆ మరణ ఛాయలన్నింటి నుండి పిల్లల భయంకరమైన పాప కోపములు అన్నింటిలో నుండి పిల్లల పక్కకు తోసేసి తన పరిశుద్ధమైన రాజ్యములోనికి మనల్ని పిలిచి తన విలువైన వస్త్రధారణ మనకు అనుగ్రహించి, మీరు ఎప్పుడు కూడా ఇంకెవరిని చూడాలంటే ఆయన మహిమ. సరే అండి, ఒకనాడు మోషే సినాయి కొండ మీదకి వెళ్ళాడు. ఎవరు మహిమను చూశాడనంటే పిల్లలు ఆయన మహిమను చూశాడు. అక్కడి నుంచి ఆయన జీవితం ఇంకా బ్రతికితే ఎవరి కోసం బ్రతకాలి? ఆయన కొరకే బ్రతకాలని ఒక గొప్ప సాక్షిగా ప్రియులారా ఆయన స్థిరస్థాయిగా నిలిచిపోయారు. మహిమ అంటే అది. మనం ఏం చేస్తాం? మనం కూడా మహిమను చూస్తాం. ఏంటి? అటు ఉంటాం, ఇటు ఉంటాం, అలాగే వెళ్ళిపోతాం, ఇలాగే వెళ్ళిపోతాం. కానీ వారు నిజంగా పేరు చూసిన అనుభూతి వారిలో ఉంది కాబట్టి మరి ఎక్కడ కూడా ఏం చేయబడలేదంటే చెక్కు చెదరలేదు, ఏంటి లేక చంచలం అవ్వలేదు. వారు పట్టుకున్నది జీవ గ్రంథం అని, మేము నడుస్తున్నది దేవుని రాజ్యములో అని, మరణమైన జీవమైన అదే మాకు అని ప్రియులారా చాలా దృఢంగా వారు ఉన్నారు. కాబట్టి ప్రియులారా ఆ రాజ్యములోనికి అనేకులను వారు ఏం చేశారంటే పిలుచుకున్నారు. చూసారా? ముందు మనం నమ్మాలి దేవుని బలంగా, ఎదుటి వాడికి చెప్పాలంటే, ఎదుటి వాడికి దేవుని ప్రేమను అందించాలి అంటే మన రుచిని అనుదినము అనుభవిస్తూనే ప్రియులారా ఉండాలి. ప్రియులారా అందుకే అంటున్నాడు, మీరు వచ్చినది, మీరు ఉంటుంది ఎందులోనంటే దేవుని రాజ్యం. చాలా మంది అడిగారు శిష్యులు, అయ్యా దేవుని రాజ్యం మాకు చూపించు, దేవుని రాజ్యం మాకు చూపించు అని యేసు ప్రభు వారిని అడిగితే ఆయన అన్నాడు, ఆయన రాజ్యమును చూపించడానికి లేదు, అది ఎక్కడుంది? మన మధ్యనే, మనతోనే ఉంది. యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే ఈ లోకానికి వచ్చాడో ప్రియులారా ఆయన రాజ్యాన్ని ఏం చేశాడు? తీసుకొని వచ్చేసాడు. చూసారా? ఆ రాజ్యములోనే ఇవన్నీ మనమందరం ఉన్నాము. ఆ రాజ్యములో ఎలాంటి ఆదరణ దొరుకుతుందో చూడండి. 7వ వచనంలో అంటాడు, అదే 2:7, అయితే చూడండి స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారాబించినట్లుగా మేము మీ మధ్యను సాధువులమై. ఎవరి రాజ్యములో? చూసారండి, ఎవరి రాజ్యములో ఈ ఆదరణ? నిజంగా ఎంత గొప్ప ఆదరణ దొరుకుతుందండి మనకి ఆయన రాజ్యములో. చూడండి 7వ వచనంలో అంటున్నాడు, అయితే స్తన్యమిచ్చు తల్లి. ఎవరంటమ్మా? పసికంది ఎవరి ఒడిలో ఉంటుంది? తల్లి ఒడిలో. ఏంటి? చక్కగా సేవ చేస్తాం. ఏమైనా భయం ఉంటుందా? ఏమైనా దిగులు ఉంటుందా చెప్పండి? ఏమా ఏ ఆందోళన ఏమి ఉండదు. ఎందుకని? ఎవరి ఒడిలో ఉంది? తల్లి ఒడి. తల్లి ఒడి అది. ఎలాంటిది వచ్చినా ఎవరు చూస్తారు? తల్లే పట్టించుకుంటారు. బిడ్డ ఎలా ఉంటుంది? సురక్షితంగా ఉంటుంది. అలాగే మనం కూడా ఎవరి రాజ్యంలో ఉన్నప్పుడు అది మన రాజ్యంలోనికి ఇంకా మనం రాలేకపోతాం.
సరే, ఆయన రాజ్యంలో పిలవడమే కాదు, ఆ రాజ్యంలో ఎలాంటి పాలన ఉందో చెప్తున్నాడు ఆయన. అయితే స్తన్యమించి తల్లి తన సొంత బిడ్డలను గారాబించినట్లుగా మేము మీ మధ్యన సాధువులమై. చూసారా, అలాంటి ఆదరణ ఈరోజు చాలా మంది కాలు దొరుకుతున్నారు. ఏంటి నీకు ఇలాంటి ఆదరణ ఎక్కడైనా దొరికితే వెళ్ళిపోవచ్చు. ఏంటి దొరికితే వెళ్ళిపోవచ్చు. అందులో దేవుడే అబ్జెక్షన్ పెట్టాడు. వెళ్ళిపోతున్న వారిని వద్దంటాడా? ఎక్కడికంటే నీకు అక్కడ బాగుంటే అక్కడికే వెళ్ళిపో, అంతే కదండి, ఎవరైనా అంతే. కానీ లోకములో ఎక్కడ ప్రియులారా లేనిది, చూపనిది ఏంటి? ఎంత గొప్ప తల్లి ప్రేమ ఎలా ఉందంట మనందరికీ ఉంది. తల్లి పాలు ఎంత బలం చెప్పండి ఏమా, తల్లి పాలు ఎంత బలం. మరి అలాంటి తల్లి పాలుతో ఆయన మనల్ని ఏం చేస్తున్నాడంట ఏమా, పెంచుతున్నాడండి. ఏ రోగము నీ గుడారమునకు సమీపించదు. ఎందుకంటే తల్లి ఒడిలో ఉన్నావు, ఆయన ఆదరణలో ఉన్నావు, ఆయన సంరక్షణలో ఉన్నావు, ఆయన రాజ్యములో ఉన్నాం, ఆయన మహిమలో ఉన్నాం. మనం దేనికి ఏ విధము చేతనైనను జడియవలసిన అవసరత ప్రియులారా మనకి లేదు. అది ఆయన రాజ్యము. ఏంటి ఇలా అంటాడు, ఏంటి ఈ రాజ్యం ఎలాంటిది అని అడుగుతాడు. నా రాజ్యము నీలాంటి రాజ్యము కాదు. ఈ రాజ్యములు ఏముంటాయి? ఏంటి వ్యత్యాసాలు ఉంటాయి. ఈ రాజ్యములు ఎక్కువ తక్కువలు ఉంటాయి. ఈ రాజ్యంలో ఆకలి దప్పికలు ఉంటాయి. ఈ రాజ్యంలో కొట్టుకోవడాలు చంపుకోవడాలు ఉంటాయి. కానీ నా రాజ్యములో అవేమి అంత సమానమే. కొట్టుకోవడాలు ఉండవు, తన్నుకోవడాలు ఉండవు, అధికారాలు లేవు. ఇక్కడ అందరూ ఒక్కటే, సమానత్వము. నా రాజ్యము నీతి రాజ్యం, ప్రేమ రాజ్యము. ఏంటి ఎంత గొప్ప రాజ్యము నాదని పిలాతు దగ్గర పిల్లారు యేసు వారు చెప్తారు. ఈరోజు మనం కూడా చెప్పాలి, వేరే ప్రియుని కన్నా నీ ప్రియుని యొక్క విశేషము ఏమి అని మరి అడిగినప్పుడు, నా ప్రియుడు ఎవరంట? ధవలవర్ణుడు. నా ప్రియుడు రక్తవర్ణుడు. నా ప్రియుడు అతికాంక్షణీయుడు. 10,000 మందిలో ఆయన ఏంటి అతి శ్రేష్ఠుడు అని అంత గొప్పగా మనం ఆయన కొరకు ఆయన పాలు తాగుతున్నాం కదండి. ఏంటి ఆయన రక్తాన్ని మనం తీసుకుంటున్నాం కదా, ఆయన శరీరాన్ని మనం తింటున్నాం కదా. మరి ఆయన కోసం మనం చెప్పే విధానంలో అంత కనులుగా మనం కూడా ఉండాలని పిల్లలు ఇక్కడ బస్సులో మనకి సూచిస్తున్నారు. ఇది అనుభవించిన వాడు పౌలు కాబట్టి ఆ అనుభవతిని అంతటిని కూడా ఎవరికి చెప్పుకుంటున్నాడు అంటే ఆ దశలోనికలో ఉన్న వారందరికీ కూడా చెప్తున్నాడు. నేను ఆయన ప్రేమను ఎలా పొందుతున్నానంటే, ఒక తల్లి ఒడిలో ఎలాగైతే ఒక చంటి బిడ్డ ఏంటి పొందుతుందో నేను అలాగా పొందుకొని ఉంటున్నాను. అది మీకు కావాలా వద్దా? కావాలంటే రండి. మీ ఎదుట మేము ఎలా చెప్తున్నాం? సాధువులుగా ఉంటిమి అంటే మమ్మల్ని మేము తగ్గించుకున్నాం. మీ దగ్గర జ్ఞానం లేదు అయినా మేము తగ్గించుకున్నాం. మీ దగ్గర నీతి లేదు అయినా మేము తగ్గించుకున్నాం. మీ దగ్గర ఎక్కడ చూసినా పాపమే అయినా మేము ఏమైనా తగ్గించుకున్నాం. మీరు సాధువులము. మీరు మమ్మల్ని కొట్టినా మేము కొడతాం, మీరు మమ్మల్ని తిట్టినా మేము తింటాం, మీరు మమ్మల్ని చేదరించినా మేము మాత్రము మిమ్మల్ని చేదరించాం. ఎందుకంటే మేము ఎవరమే? సాధువులము. చూసారండి, ఇది ఎవరికి తెలుసు అనంటే ఆయన రాజ్యములో ఎవరైతే పిల్లరా ఏంటి ఉంటారో ఆ రాజ్యములో వినబడే ప్రతి మాట ఎలాంటి మాట అనంటే బ్రతికించే. లోకంలో ఉన్న మాటలని ఎలాంటి మాటలు చెప్పండి? కత్తుల్లాంటి మాటలు. ఎదటి వాడిని ఏం చేయడం? చంపే మాటలే కదా. బ్రతికే మాటలు ఏమైనా ఉన్నాయి చెప్పండి? లోకములో ఎవరి మాటలు వింటున్నా ఏంటి ఏం చేస్తున్నారు? చాలా మంది చనిపోయేవారు. చిత్రం ఏంటంటే
దేవుని బిడ్డలో కూడా దేవునికి కొంతకాలం చక్కగా ఉంటూ దేవుళ్ళలో కూడా ఏమైపోతున్నారంట, దూరం అయిపోతున్నారు. చూస్తున్నాం కదా ఏంటి, చాలా మందిని చూస్తున్నాం. కారణం ఏంటంటే దేవుని రాజ్యములో దేవుడి మాటలు వారు సరిగా వినకపోవటం. ఉదాహరణకి ఈరోజు ఎలా ఉంటున్నారు అంటే, దేవుని సంఘములో దేవునితోనే మన సత్సంబంధాలు కలిగి ఉండాలి. చూడండి, ఇంట్లో ఒక యవ్వన బిడ్డలకి వివాహం అయింది అనుకోండి, ఆ ఇరువురికి వివాహమైన తర్వాత మరి ఇరువురు కూడా ఎవరితో ఒకరితో ఒకరు ఏం చేసుకుంటారు, ఒప్పందము చేసుకుంటాం. కలిమి అందును, ఏంటి వ్యాధి అందును, మరణం అందును, ఏంటి విడవను నిన్ను ఎడబాయనని ఏం చేసుకుంటారు వీళ్ళు, ఏంటి చక్కటి ప్రమాణాలు చేసుకుంటాం. అలాగే మనం కూడా యేసుక్రీస్తు వారిలోకి వచ్చినప్పుడు, బాప్తీసం పొందినప్పుడు కూడా మనం కూడా ఏం చేస్తాం, ఇలాంటి ప్రమాణాలు చేసుకుంటాం. ఎవరి వైపు చూస్తామంటాం, నా గురి ఆయనే, చావైనా బ్రతుకైనా ఆయనే అని మనం కూడా ఏం చేస్తాం, ఆ ప్రమాణం చేసి ప్రియులారా ఆ నీటి బాప్తీసమును మనం పొందుకొని ఉన్నాం. మరి తర్వాత అలా కొంతకాలం గడిచిన తర్వాత, మరి తర్వాత చూడండి, వివాహమైన తర్వాత ప్రియులారా అత్తగారు ఏదో అన్నదని, తోటి వాళ్ళు ఏదో అన్నదని, లేకపోతే ఆడపడుచు ఏదో అన్నదని భర్తని విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చా? ఏమ్మా అర్థమైందా? వివాహమైన భార్యాభర్తలు వారిరువురు కలిసి ఏం చేయాలి, ప్రయాణం చేయాలి. అత్తగారు ఏదో అందని భర్తని విడిచిపెట్టేస్తే ఏమైనా అర్థం ఉందా? నువ్వు ఎవరితో నడాలి? అత్తగారితో నడుస్తావా, తోటి కోడలతో నడుస్తావా, ఆడబడుచులతో నడుస్తాడా? ఈరోజు చాలా మంది దేవునికి దూరం అయిపోవడానికి కారణం ఏంటంటే, ఆడేదో అన్నాడని, ఈడేదో అన్నాడని, ఏంటి ఆమె ఏదో అనుకుంటుందని ఏం చేస్తారనంటే ఎవరిని విడిచిపెడతారు? ఒక భర్తని విడిచిపెట్టడం తోటి కోడలను పెట్టాలి కదా, అది ఎంత అన్యాయమో. అలాగే దేవుడు కూడా ఎవరో ఏదో అంటున్నారని మనం కూడా విడిచిపెట్టడం అంతే ప్రియులారా. కాబట్టి మనం ఎవరిని చూడాలని అంటే దేవుడినే చూడాలి. ఏంటి భర్త దగ్గర ఉన్నప్పుడు భర్తనే చూడు. ఏంటి అత్తగారు ఏదో అనుకుంటుందని, వీళ్ళేదో అనుకుంటున్నారు, వాళ్ళేదో అనుకుంటున్నారంటే ఈ సంసారం ఏమైపోతుంది, ఏమా కూలిపోతుంది. నీకు ఎవరు ఏమా భర్తే. అలాగే మన జీవితంలో మన తండ్రి ఆయనే, ఆయన కూడా మనకి ఏమై ఉన్నాడు అంటే ఆధ్యాత్మికంగా భర్త అయి ఉన్నాడు. మరి ఆ భర్త అయి ఉన్న ఆయన్ని ఎవరిని బట్టో మనం ఆయన్ని విడిచిపెట్టకూడదు. ఆయన ప్రేమ ఎలాంటిదో నీకు తెలియాలి, నీ ప్రేమ ఎలాంటిదో ఆయనకి తెలుసు. కాబట్టి మన ఇద్దరి మధ్యలో మూడో వ్యక్తికి మనం ఏమివ్వకూడదు, చోటు ఇవ్వకూడదు. కానీ ఈరోజు చాలా మంది దైవ ప్రేమ తెలియక, ఆయన విలువలు తెలియక ఎవడో ఏదో అంటున్నాడని ఏం చేస్తున్నారనంటే దేవునికి ఏమవుతున్నారు, దూరం అయిపోతున్నారు. దానివల్ల వచ్చే నష్టము మనకే ప్రియులారా. అందుకే దేవుడు అంటున్నాడు, దేవుని రాజ్యములో ఉంటే ఆ తల్లి ప్రేమ ఎలాంటిదో నీకు తెలుస్తుంది, ఆయన ఆదరణ ఎలాంటిదో నీకు తెలుస్తుంది, ఆయన ఎలాగ నేను సంరక్షిస్తాడో ఇవన్నీ విలువలు మనకి ఏం చెప్తే చక్కగా తెలియపరచబడతాయి. అందుకే దేవుడు మనల్ని చక్కగా, ఎంత మంచి మాట అంటే, అయితే స్తన్యం ఇచ్చే తల్లి తన సొంత బిడ్డ, కొత్త బిడ్డ ఎలా చూస్తారు? పక్కోడి బిడ్డ ఎలా చూస్తాం? తెలిసిగానే చూస్తాం. కానీ సొంత బిడ్డని మరి అలా చూస్తున్నాడంట దేవుడు. మరి ఆయనకి ఎంతమంది బిడ్డలు ఉన్నారు? భూమి మీద ఎంతమంది ఉన్నారు? ఏంటి ఇప్పటికి ఇంచుమించు 850 కోట్ల ప్రజలు ఉన్నారు భూమి మీద. ఏంటి మరి వాళ్ళందరినీ ఎలా చూస్తున్నాడు? సొంత బిడ్డలాగే చూస్తాడు. చూసారా? మనకుండా వ్యత్యాసాలు, కానీ ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో ఆ వ్యత్యాసము లేదు. ఒకవేళ వ్యత్యాసమే చూపిస్తే ఉంటామా మనం? ఇక్కడ
ఏమా ఉండాలి. చూసారా అంత చక్కటి ఏంటి తల్లి ప్రేమ ఆయన ఏం చేస్తున్నాడంటే మన పట్ల చక్కగా రుచి చూపిస్తున్నాడు. మరి ఆ ప్రేమ యందు మనం ఎల్లప్పుడూ కూడా ఏం చేయబడాలంటే ఉండాలంటే ఎవరి రాజ్యంలో ఉండాలి? అది దేవుని రాజ్యంలో లేకుండా ప్రభు నన్ను తల్లి ప్రేమించినట్టుగా ప్రేమించు, తండ్రి ప్రేమించినట్టుగా నన్ను ప్రేమించు అంటే ఏమైనా అర్థం ఉందో చెప్పండి. ముందు ఎక్కడికి రావాలి? ఆయన రాజ్యంలోనికి రావాలి. ఆయన మహిమ ఏమిటో ముందు మనకి తెలియాలి. అప్పుడు ఆ తల్లి ప్రేమ ఏమిటో చక్కగా ఆయన రుచి చూపిస్తాడు. ఆ రుచిగా ఒక్కసారి చూసేవా ఇంకెప్పుడు ఆయన రాజ్యాన్ని వదిలిపెడతావు. ఆయన ప్రేమ నీకు తెలియకపోతే లోకంలో ఉన్న రాజ్యాలే గొప్పగా కనబడతాయి, దేవుని రాజ్యం గొప్పగా నీకు కనబడదు. ప్రియులారా ఆయన రాజ్యం ఎంతో గొప్పది. అందుకే ఎవరితో మంచి మాట అంటాడు. ఏంటి మంచి మాట మన యెషయా గ్రంథంలో కానీ చూస్తే ప్రియులారా 40వ అధ్యాయము 11వ వచనములో ఏంటి చక్కటి మాట ప్రవర్తన యెషయా గారు 40వ అధ్యాయము 11వ వచనం చూడండి. ఎవరంట ఆయన మనకి? ఏంటి చూసారా? ఏంటి దేవాది దేవుడు ఏంటి గొర్రెల కాపరిగా అనే పదం అసలు పాడచ్చా మనం? ఒక కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఏంటి గొర్రెల కాపరి అంటే ఊరుకుంటాడా? ఊరుకుంటాడా? ఒక ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి ఏంటి ఆయన ఒక గొర్రెల కాపరి అన్నట్టు ఊరుకుంటాడా? సరే ఊరుకోరాలు. ఆ స్టేటస్ ఏంటి, ఆ హోదా ఏంటి అన్నా కాపరిగా పిలుస్తావా, ఎంతటి వాడు అని అడుగుతూ ఉంటారు. కానీ ఇక్కడ లోకాలు కలుగజేసిన దేవాది దేవుడు మన కొరకు ఎలాగ ఉన్నాడంటే ఆయన సరే కాపరి భలే. కాపరికి తెలుసండి ఏ వయసులో ఏం పెట్టాలో, ఏ క్షణాన దానికి ఏం పెట్టాలో. ఏమ్మా ఎవరికి తెలుసు? తల్లికి తెలీదా? బిడ్డకి ఎప్పుడు పాలు ఇవ్వాలి, ఎప్పుడు పడుకోబెట్టాలి, ఎప్పుడు స్నానం చేయించాలో ఇవన్నీ ఎవరికి తెలుసమ్మా? ఒక తల్లికి తెలుసు. అలాగే దేవుడు కూడా అంటున్నాడు 11వ వచనానికి వచ్చేటప్పటికి గొర్రెల కాపరి వలె ఆయన తన మందను ఏం చేస్తాడంట? తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని ఏం చేస్తాడంట? పాలించు వాటిని ఆయన మెల్లగా. ఏంటండి ఆదరణ? ఏంటి ప్రేమ? ఎవరి రాజ్యంలో ఉంది? ఆ రాజ్యాన్ని ఈరోజు చాలా మంది కాలదనుకుంటున్నారు, చాలా మంది దూరం చేసుకుంటున్నారు. ఆ ప్రేమ ఊరుస్తున్నాడంటే అండి తల్లికి ఏంటి ఇంట్లో 10 మంది పిల్లలు ఉంటే ఏం చేస్తామండి? కూర్చొని రా అమ్మ ఏం పెడుతుంది ఏమ్మా? అలాగ మనందరినీ కూడా చక్కగా ఎక్కడెక్కడ వారు ఏంటి నువ్వు గూటికి చెందినవాడు, నేను గూటికి చెందినవాడు, నువ్వు అక్కడ వాడు, నేను ఎక్కడ వాడు, వాళ్ళందరినీ కూడా ఏం చేశాడంట? మహనీయుడు కూర్చుకున్నాడు, కాపరిగా కర్ర పట్టుకున్నాడు. ఎక్కడెక్కడో ఉన్న మనల్ని తుప్పల్లో ఉన్నాం, ఏంటి ఎక్కడెక్కడో పాపాల్లో ఉన్నాం, మరి అక్కడికి వచ్చి మరి మనల్ని ఏం చేశాడంట? ఆయన తీసుకొని వచ్చాడు. అరే నాన్న ఇది కాదురా తినవలసింది, ఇది కాదురా తాగవలసింది, ఇది కాదురా చూడవలసింది, ఇది కాదురా ఆలోచించవలసింది వేరేది ఉంది, తినవలసింది వేరేది ఉంది, చూడవలసింది వేరేది ఉందిరా అని పిల్లారా మనందరినీ కూడా ఇక్కడికి పిలిపించి ఇప్పుడు మన చూపులు మార్చాడు, మన మాటలు మార్చాడు, మన నడకని మార్చాడు, మన ఆలోచన విధానాన్ని మార్చాడండి. కారణం ఏంటంటే ఆయన కాపరిగా ఉన్నాడు, నిన్ను గొర్రెగా చూస్తున్నాడు. కాబట్టి గొర్రె కాపరి దగ్గర ఉంటేనే చక్కగా ఎక్కడికి మేపుతానన్న ఆయనే మేపునంట. చూసారా? మేము వెళ్ళక్కర్లేదు, ఆయన గుప్పిలిప్పి ప్రతి జీవిని ఆయన ఏం చేస్తున్నాడు?
పోషకుడు, అందుకే ఆయన పేరేంట పోషకుడు, పోషించేవాడు ఆయనండి. ఎందుకంటే రాజ్యంలోనికి ఏం చేశాడు? ఆహ్వానించాడు. రండారా రండి. ఎంతకాలం సవితి ప్రేమలో ఉంటారు? ఏంటి, ఎంతకాలము సవితి ప్రేమలో ఉంటారు, మంచి ప్రేమలో ఉంటారు. సొంత బిడ్డని గారాబించినట్లు తల్లి ఒడిలోనికి రండి అని దేవుడు అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాడు. ఇంకా ఇప్పటికీ కూడా ఆయన ఏం చేస్తున్నాడు? పిలుస్తానే ఉంటున్నాడు చాచిన చేతులతో. పిల్లలు గ్రహించలేని వారు చాలా మంది ఉన్నారు. వద్దు, చూస్తున్నాం దినాలు, కళ్ళు మూస్తే చాలు ఆయుష్ ఏమైపోతుంది? ఏమా ఇంకా వస్తుందా మనకేమో? రోజు రోజుకి ఏమైపోతుంది? మన ఆయుష్ తరిగిపోతుంది. అన్నిటికీ కుదుటపాటి కాలము వచ్చేస్తుంది. ప్రియులారా, ఇక వాయిదాలు వేయద్దు. ఇంకా మనం ఏంటి నడక వేయద్దు. దేవుని కొరకు జీవించడానికి ప్రయాసపడతాం. ఏదో ఉంది ఏదో లేదని వద్దు. భక్తి చేస్తే చాలు మన జీవితాలు. ఏమి మనతో రావు, ఏమి మనతో వచ్చేవు. ఈ ప్రేమలు, అనుబంధాలు, ఆప్యాయతలు అన్ని కొంతకాలమే. రెప్పమోతే అందరూ మర్చిపోతారు మనల్ని. ఇంకా జ్ఞాపకాలు పెట్టుకుంటారా? లేకపోతే మనకైనా శిలాగ్రహాలు పెడతారా? ఏమ్మా, అన్ని ఎంతసేపు? ఆ వారం రోజులే. నీ చేస్తా నా చేస్తా, తర్వాత అంతా మరుగైపోయే లోకంలో మనం ఉన్నాం ప్రియులారా. దీనికోసం మనం ఏదేదో ఆలోచన చేస్తాం. ఏయో ఎక్కడెక్కడికో ఏంటి పరిగెడతా ఉంటాం. అది అన్నీ కూడా క్షణాల్లో మాయమైపోతాయి. రెప్పపాటిలో అన్నీ మారిపోతాయి, తారుమారులు అయిపోతా వస్తాయి. అందుకే దేవుని మనం కాపరిగా పెట్టుకోవాలి. అందుకే అంటున్నాడు, గొర్రెల కాపరి వలె ఆయన తన మందను అది చక్కగా మేపుతాడు. దారి తప్పు ఆయన కానీ మేపితే, ఆయన మేపకపోతే ఏమవుతున్నారు? పెద్దలు కూడా ఏమవుతున్నారు? దారి తప్పిపోతున్నారు. పిల్లలు చూస్తున్నాం సమాజంలో. వద్దు, ఆయన చేతిలో కర్ర ఉంది, దండముంది ఆయన చేతిలో. చక్కగా మేపేటప్పుడు ఒక దెబ్బ పడినంత మాత్రాన్ని ఏమైపోయాం? అయిపోతామా? అమ్మ బిడ్డ కొట్టినంత మాత్రాన్ని ఏమైనా అయిపోతాడు? బాగుపడతాడు. చక్కగా దిద్దుకుంటాడు. అమ్మాయి కదా కొట్టింది, నా మేలుకే కదా కొట్టిందనే జ్ఞానం కలవాడు ఆలోచిస్తాడు. పిల్లలు అందుకే అంటాడు, తన బాహువుతో. ఏంటంట బాహువుతో? అంటే హస్తం. ఏమా, నిన్ను నిర్మించిన హస్తముతోనే నేనేం చేస్తున్నాడంట? ఆయన మేపుతున్నాడు, నడిపిస్తున్నాడు, సంరక్షిస్తున్నాడు చేతునేండి. తర్వాత గొర్రె పిల్లలను ఎవరంట? మనం గొర్రెలం కాదు, గొర్రెనే వదిలేస్తాం కదా. మేత మేసిరా అంటాం. అదే పిల్లలైతే చేయబట్టుకొని, ఎందుకంటే ఏముంటాయి? తోడేళ్ళు ఉంటాయి, నక్కలు ఉంటాయి, కుక్కలు ఉంటాయి. ఏమా, చాలా క్రూర మృగాలు ఉంటాయి. కాబట్టి గొర్రె పిల్లలు ఏం చేయాలి? చెంతనే పెట్టుకోవాలి. చూసారా, లోకం అంతా కూడా ఎలా ఉంది? క్రూర మృగాలు. వెళ్తే చాలు మింగేద్దామని చూస్తున్నారు, తినేద్దామని చూస్తున్నారు. ఏంటి? దోచుకోవడానికి ఎక్కడ చూసినాయే అన్యాయం, మోసం, అక్రమాలు. ప్రేమగా మాట్లాడుతున్నారు అనుకోకండి. లోపల ఎలాంటి వారంటే వారు సర్ప విషయం ఉంటుంది వారి నాలుక క్రింద. అయితే తెలియదు మనకి. అందుకే దేవుడు నేర్పుతున్నారు, ఎవరి వడిలోనికి వెళ్ళొద్దు. అది విషపు కాటు లాంటివి. అవి ఎవరి ఒడిలోనికి మీరు చేరద్దు. ఎవరి ఒడిలోకి చేరాలి? సొంత తండ్రి. సొంత తండ్రి ఆయనే. గర్వంగా చెప్పుకోవచ్చు, అబ్బా తండ్రి అని పిలుచుకోవచ్చు. ఏంటి? రహస్యమందున్న తండ్రి. ఆయన నేను ఎప్పటికీ మోసం చేయడు, ఎప్పటికీ నేను అన్యాయమో చేయడు. నీ వారైనా నిన్ను ఏదైనా చేయొచ్చు,
కానీ ఆయన దగ్గరికి వచ్చిన వారికి ఏ మాత్రము ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రియులారా అన్యాయమే చూసారండి. ఎందుకంటే ఆయన సొంత బిడ్డలో అందుకే అన్నాడు, బాగుతో గొర్రె పిల్లలను కూర్చి మంచి మాట. ఎక్కడంటమ్మా? రొమ్మును ఆంచుకున్నాడు. సరే అండి, ఎందుకంటే నీకు ఎటు కోట్లు ఉంటాయి ఆంధ్రను వస్తుంది చెప్పండి. కోట్లు ఉన్న వాళ్ళని గెట్టేస్తున్నారు తల్లిదండ్రులు, తెలుసా మీకు? వారు వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు? కోట్లు సంపాదించి ఇచ్చారు పిల్లలకి, కానీ వారిని ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసండి? బయటికి గెట్టేస్తున్నారు. లేకపోతే తీర్థయాత్రలు కనుక అని తీసుకొని వెళ్ళి ఎక్కడో చోట ఏం చేస్తున్నారు? వాళ్ళని వదిలేస్తున్నారు, అడవిలోకి తీసుకెళ్ళి వదిలేస్తున్నారు. మళ్ళీ సమాజంలో తీసుకొని వస్తే ఎవరైనా ఏదైనా అంటారేమో అని ప్రియులారా యాత్రల పేరు చెప్పి అడవిలోనికి తీసుకొని వెళ్ళి, ప్రియులారా ఇక్కడే కూర్చో, నీకు ఆహారం తెస్తాను, అది తెస్తాను, ఇది తెస్తాను అని చెప్పి మాయ మాటలు చెప్పి వదిలేసి వచ్చేసి బిడ్డలు సమాజంలో లెక్కలేని వారు ఉన్నారు. చూసారా? కారణం దేవుని భయం లేక, దేవుని విలువల వారికి తెలియక ప్రియులారా. అదే కానీ పిల్లల్ని దేవుళ్ళలో కానీ పెంచితే ఆయన చెప్తాడు, రే మీ అమ్మని ఎలా చూస్తున్నావు? ఎవరు అడుగుతారు? అడగడా? ప్రతిరోజు ఎవరిని అడుగుతాడు? నీ బిడ్డను అడుగుతాడు, అమ్మని ఎలా చూస్తున్నావు? అన్నం పెడుతున్నావా? అమ్మ మాట వింటున్నావా? అమ్మకి ఎదురు చెప్తున్నావా? లేకపోతే అమ్మ మీద కోపడుతున్నావా అని ఎవరు అడుగుతారండి? మన తండ్రి అడుగు. చూసారా? లేదు నాయన నాకు అలాంటి ఇష్టం లేదని అన్నవాడు అనుకో, అప్పుడు ఈయన కూడా ఏమంటాడు? నువ్వంటే నాకు కూడా ఇష్టం లేదురా అంటే. నువ్వు ఆడిపోయి నువ్వేమనుకో, నీకు ఈడిపోయి అంతే కదమ్మా, అది రూలే కదా. ఏంటి మన బిడ్డలు మనకు పోయి తవ్వారనుకోండి, వాళ్ళకి దేవుడు ఏం చేస్తాడు? మరొక గొయ్య తవ్వేస్తాడు, అందులో ఎలాంటి డౌట్ లేదు. అందుకే ఆ పిల్లల్ని ఎవరి దగ్గర పెంచాలనంటే దేవుడి దగ్గర పెంచామనుకో, తల్లిని ఎలా ప్రేమించాలో, తల్లిదండ్రులకు ఎలా విలువపడాలో, పెద్దల్ని ఎలా గౌరవించాలో, సమాజంలో ఎలా ఉండాలో అవన్నీ కూడా ఎవరు చెప్తారు? దేవుని రాజ్యములో నేర్పబడతాయి. దైవం ఇచ్చి నేర్పబడును. ఇది గుడి కాదు, ఇది బడి. ఎవరి బడి? దేవుడు బడి. దేవుడు పాఠాలు, బ్రతుకు పాఠాలు నేర్పే మంచి విద్యాలయం అన్నమాట. ఇంతకంటే విద్యాలయం ఎక్కడ ఉండదు. ఇక్కడ ఏముండవు, ఎడ్యుకేషన్ ఏంటి అదేంటి ఉంటాయి, డొనేషన్లు ఏముండవు, డబ్బులు ఏముండవు, అంతా ఫ్రీ ఎడ్యుకేషన్, అంతా ఫ్రీయే. దేవుడు ఎవరి దగ్గరనైనా తీసుకుంటాడమ్మా చెప్పండి? అందరికి ఎలా ఇచ్చాడు? ఉచితముగా పొందితిమి, ఉచితముగానే ఇచ్చితిమి. చూసారా? దేవుడు అందరికి ఉపకారి. అందుకే అక్కడ అంటున్నాడు, అక్కడ ఆయన ఏం చేశాడంట? గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున అణుచుకొని. అబ్బా, ఇక నీ అడుగు ఎక్కడ లేదు, లేదు, ఆయనలోనే ఉంది. అందుకే నీ పాదములకు రాయ కూడా ఎంతకంటే ధైర్యం ఎవరిస్తారండి మనకి? చూసారా? అదే ఎక్కడుంటే ఆయన రాజ్యంలో ఉంటేనే. అంతే తప్ప ఊరంతా తిరిగి నాకు ఏ కాలు నొప్పి రాకూడదు, నాకు ఏ వాళ్ళ నొప్పులు రాకూడదు అంటే కుదురుతుందమ్మా. ఎవరు పని చేస్తే ఆ నొప్పులు ఉండవు. అది అప్పుడు అడగాలి ఆయన, అప్పుడు సరిపోతుంది. మనం ఏం చేస్తాం? ఊరంతా తిరుగుతాం, ప్రార్థన చేస్తూ కూర్చునేటప్పటికి ఏమంటాం? నాయనా అది నొప్పి వచ్చేస్తుంది, నాయనా ఇది నొప్పి వచ్చేస్తుంది నాయనా అని మనం అంటాం. అప్పుడు ఆయన అంటాడు, నా కోసం ఎంత కష్టపడ్డావమ్మా అంటాడా లేదా? ఏమా నాకు ఇచ్చేదేమో 5 నిమిషాలు, ఆ 5 నిమిషాలు ఏమో నీ బాధలే చెప్పుకుంటావు, మరి నా కోసం ఏం చేసావు అని మనల్ని అడిగితే, అందుకే పాపం ఆయన అడుగుతలేదని మనం అది ఆధారం చేసుకోకూడదు. ఏదే రోజు అడుగుతాడు. కాబట్టి ముందుగానే పనిలో ఉన్నాం అనుకోండి, చూసారా? ఎక్కడ పెట్టుకుంటాడంట? రొమ్మున.
ఎంతకంటే ఇంకేం కావాలండి? ఆస్తుల కంటే గొప్పది ఏంటండి? ఆదరణే కదా. ఏమా, అష్టైశ్వర్యాల కంటే మిన్నైనది ఏంటి? ఆదరణ. ఆ ఆదరణ ఆయన ఉచితంగా ఇస్తున్నాడు. తర్వాత ఏమన్నాడు చూసారా? ఎలా నడుపుతాడు? చంటి పిల్లలు ఎలా నడుపుతావమ్మా? నీ అడుగులాగే వేసేస్తావు. అడుగును అడుగులు ఎలాగే పెడతావు? చిన్నగా చూసారా? అలాగే ఫస్ట్ నెమ్మది నెమ్మదిగా పాడతాం. అలాగ అలాగ అలా 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 సింగర్ అవుతాం. ఫస్ట్ చదువుతున్నారు కీర్తనలు, నెమ్మది నెమ్మదిగా చదువుతారు. తర్వాత చక్కగా చదువుతారు. ఏంటి ఇప్పుడు చక్కగా కూర్చుంటున్నారా? వింటున్నారా? రేపొద్దున చక్కగా బోధ చేస్తాం. అంతా ఫస్ట్ నుంచి ఎందులోంచి వచ్చాం? చిన్న చిన్న అడుగులతోటే ప్రారంభమైంది. కానీ ఆ చిన్న అడుగుల్లో ఉండిపోకూడదు. ఈరోజు ఏం చేస్తున్నాం? ఇంకా మెల్లగా ఇంకా మెల్లగా ఇంకా మెల్లగా అంటే కుదురుతుందమ్మా. చూసారా కాలం ఎలా వేగంగా తిరిగేస్తుందో? ఏంటి చాలా స్పీడ్గా. అప్పుడే ఎన్నో సంవత్సరం అయిపోతుంది. మొన్నే చెప్పుకుందండి గుడ్ బై. దేనికి? 24కి. మొన్నే కదా చెప్పాం. ఏంటి అప్పుడే 25 కూడా ఏం చెప్పాలని వచ్చింది? గుడ్ బై చెప్పండి, రెడీగా ఉండండి అని ఇది కూడా వచ్చేసింది. చూసారా? అందుకే ఇక్కడ మనం ఎలా ఉండకూడదు అని అంటే వేగంగా పరిగెట్టాలంటాడు కీర్తనకారుడు. 119వ కీర్తన పిల్లలు ఒక మంచి మాట చదువుతాం. 119వ కీర్తన 32వ వచనంలో మనం చదువుతాం. 119:32. చూడండి, ఆయన అంటున్నాడు, అయ్యా నా హృదయమును ఏం పరచాలంటమ్మా? విశాలం. సరే, విశాలపరిచి అంటే ఏం అనకూడదు. కానీ మన హృదయాలు ఏమున్నాయి? ఏది ఎట్టుకోకూడదో అదే ఎట్టుకుంటాం. అందుకే ఏమైపోయింది? కబ్జా చేసింది. అది ఏం చేసింది? కబ్జా చేసింది. ఇప్పుడు ఇలా చూసారా? ఎవడైనా ఇల్లు దోచుకునేవాడిని చూద్దాం, కానీ హృదయాన్ని దోచుకునేవాడు సైతం. ఏంటి వాడి మీద ఎప్పుడైనా కంప్లైంట్ పెడుతున్నావా? ఎవడైనా మన ఇల్లు కొట్టేసాడు అనుకోండి, ఆయన దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ పెడతాం. కానీ ఆడేం చేస్తున్నాడు? మన హృదయాన్ని దోచుకుంటున్నాడు. కానీ దేవుడి దగ్గర ఏ రోజైనా కంప్లైంట్ ఇస్తున్నావా? ఎత్తలేదు. చూసారా? అందుకే ఇక్కడ అంటున్నాడు చూసారా? ఇంకా మెల్లగా నడటం కాదు, ఇంకా ఏం చేయాలంటే అడుగుని చిన్నపిల్లలాగా ఇప్పటికిన్నాడు ఊరు వస్తుంది ఏంటి? ఏమ్మా నువ్వు వెళ్ళే గమ్యము వేగా చేరలేవు. అందుకే ఇప్పుడు ఏమంటున్నాడు కీర్తనకారుడు? పరిగెట్టు. వాక్యం ఎంత వేగంగా వస్తుందో అంత వేగంగా నువ్వు కూడా ఏం చేయాలి? దేవుడి కోసం బ్రతకాలి, నడవాలి అని ఒక తపన, కోరిక పరితపించుకోవాలి పిల్లల మన హృదయాత్మలు. కాబట్టి చక్కటి మాటలు ఎప్పుడు కూడా ఎక్కడ వినబడితే మనకి దేవుని రాజ్యములో మాత్రమే వినబడతా ఉంటాయి. దేవుని రాజ్యములో మనం లేకపోతే పిల్లరా మన బ్రతుకంతా నిరాశే. ఏంటి ఎన్ని ఉన్నా ఎన్ని తిన్నా ఏముంటది మనలో? నిరాశ. నిరాశ. ఎందుకు వచ్చిన బ్రతుకు, ఎందుకు వచ్చిన జీవితం, ఎందుకు వచ్చిన పిల్లలు, ఎందుకు వచ్చింది పెళ్లి, ఎందుకు వచ్చింది ఎన్ని కూడా ఏమొచ్చేస్తున్నాయి? నిరాశ వచ్చి 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 ఏమైపోతున్నాం? నేర్చించిపోతున్నాం. లేనిపోని రోగాలన్నీ తెచ్చుకుంటాం. చూసారా? అదే దేవుడిలో కానీ ఉంటే హృదయం ఏం చేశాడంట? విశాల. అంటే విశాలం అంటే ఎంత 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 మంచిదండి, ఎంత ఆరోగ్యం, ఎంత బలము. ఎవడైనా వచ్చాడంటే ఎంట కొట్టేయచ్చు అవును కదండి, విశాలంగా ఉంటాయి. అదే నీరసంగా ఉన్నాం అనుకోండి, ఆడు మనల్ని ఇంకొకటి మీకెళ్తాడు. ఏమ్మా చూసారు? అందుకే దేవుడు మనల్ని ఎలా ఉంచాలని అనుకుంటున్నాడు అంటే హుషారుగా లేక ఏంటి మంచి ఆరోగ్యంగా, మంచి బలవంతుడిగా, విశాలంగా ఉండే ఆయనలో మరి ఉండాలి. కానీ దేవుని వాక్యం విన్నా కొల్ని చాలా మంది ఇంకెందులో ఉంటాం? ఇంకెందులో ఉంటాం? నిరాశలోనే. ఎంత వాక్యం విన్నా ఇంకా మనకి ఎంత ఏరిపోదు. ఎందుకు ప్రభు అన్ని తీసుకోవడం? కొన్నైనా ఉంచుకోవాలి కదా, కొన్ని జ్ఞాపకాలు ఉంటాయి,
కొన్ని మర్చిపోలేని ఉంటే అవి పెట్టుకోకపోతే ఎలాగని మనం ఏం చేస్తాం, నెమ్మదిగా పెట్టుకుంటాం. మన అది కుదురుంటుందా? ఒకటైనా కుదురుంటుందా? ఆ ఒక్కటి ఏం చేస్తుంది, రెండోది కావాలంటది. రెండోది ఏం చేస్తుంది, ఒరే ఇద్దరు ఉంటే ఏం సరిపోతున్నారో రెట్ట కలగదు సరిగా, మూడు ఉంటే కాగట్ట కలుగుతుందని మూడోది అంటది. మూడోది ఉంటుంది ఏమంటే ఒరే ముగ్గురితో ఏం సందడి ఉంటుందిరా, నలుగురు ఉంటే నాలుగు దిక్కులుగా ఉన్నట్టు ఉంటుందని. చూసారా, ఒక్కొక్కటి అది ఏం చేసుకుంటుందని అంటే పెంచుకుంటా పోతాం. అది దేవుడైతే ఏమంటాడంటే ఒక్కడే ఉండాలిరా అంటాడు. అదే ఎవరు ఉండాలి, నేనే ఉండాలి. చూసారండి, ఆయన ఉంటేనే విశాలత. ఆయన లేకుంటే ఏదున్నా అది విశాలమైనది కానే కాదు ప్రియులారా. అందుకే దేవుడు మంచి మాట చక్కగా మనకి చెప్పినప్పుడు అవు నిజమే కదా, నా హృదయాలు ఏదేదో పెట్టుకొని ఎందుకు నా దేవుడికి నేను దూరం అవ్వాలి, ఆయన చెప్పిన మాట విని ఆయన పెట్టుకుంటే ప్రతిరోజు ఎవరు పాలు తాగొచ్చు, తల్లి పాలు తాగితే ఎంతమ్మా, ఇక నీకు ఏ ప్రాబ్లం ఉంటుందో చెప్పండి, ఏముండదు, ఇంకా నథింగ్ అన్ని. అందుకే పిల్లలారా ఎక్కడ చేర్చుకున్నాడంటే ఆయన రొమ్మున. ఏంటి తెలుసు కదా, లాజరు చనిపోయాడు, ఏంటి ఎవరు రొమ్మున అనుకున్నాడు. సరే అంటే ఆదరణ. ఒక చోట బాగా బాధల్లో ఉన్నప్పుడు పిల్లలారా చక్కగా వెళ్ళి మనం చక్కగా అతుక్కుంటే మన దగ్గరికి తీసుకొని వారు ఎంత ఏ పొందుతారు, ఆదరణ పొందుతారు, చాలా నెమ్మది అయిపోతారు వాళ్ళు. సరే మన దేవుడు నేర్పడి పాఠాలన్నీ మనకి, కానీ మనం వీటిని గ్రహించలేకపోతున్నాం, ఆలోచించుకోలేకపోతున్నాం. అందుకే భక్తుడు అంటున్నాడు, అయ్యా నా హృదయమును నువ్వేం చేయాలి, ప్రతి ఒక్కరిది అడగాలి. కానీ మనమేం అడుగుతాం, ఇది చెప్పక్కర్లేదు ఏమ్మా, అన్నీ అడుగుతాం, అడగవలసింది అడగడం మానేస్తాం. చూసారా, అదే అంటున్నాడు భక్తుడు, నా హృదయమును నీవు విశాలపరిచినప్పుడు అప్పుడు ఆయన ఆజ్ఞల సారం ఏమిటో మనకి చక్కగా అర్థమవుతుంది. సరే చూడండి, నేను నీ ఆజ్ఞల మార్గమున ఎలా ఉంటారంట, పరుగో పరుగు పరుగో పరుగు. అలా ఉండాలండి మన ఆత్మీయ జీవితం, ఎప్పుడు పరుగు మీదే ఉండాలి, ఆగిపోకూడదు. ఎల్లయ్యమ్మను చూసో పుల్లయ్యమ్మను చూసో ఆగిపోకూడదు మనం. పిల్లారా, మనల్ని దేవుడు ఎందులో పిలుచుకున్నాడంట, తన రాజ్యములోనికి, తన మహిమలోనికి మనలను. ఎలా ఉండాలంటే ఇప్పుడు అందులో ఒక యూనిఫామ్ ఇచ్చేసాడు. ఆ యూనిఫామ్ ఏంటి, తెల్లని బట్టలు కాదు, నీతి క్రియలు. ఏ క్రియలు అండి, యూనిఫామ్ అంటే ఏదో తెల్ల బట్ట వేసుకున్నాం, ఆ ఒక్క ఆదివారం ఒకరోజు పరిశుద్ధులు కానేస్తాం, ఏంటి మరుసటి రోజు అంతా నల్లబట్టలు వేసేసుకో. అంటే నల్లబట్టలు అంటే మళ్ళీ ఏరనుకోకండి, అంటే నల్లని హృదయం కలిగి ఏంటి ఉంటున్నామని కాదు. పరిశుద్ధమైన క్రియలు అవే ఆయనకి తగినట్టుగా. చూడండి, అదే ఎజెస్కేలు గ్రంథంలో కూడా మాట్లాడాడు ఆయన. 34వ అధ్యాయము, ఎజెస్కేలు గ్రంథం 34వ అధ్యాయం. ఏంటి అక్కడ కూడా 34వ అధ్యాయం అంతా కూడా కాపరి గురించి, గొర్రె గురించే మాట్లాడతాడు అక్కడ కూడా భక్తుడు. అయితే అందులో ఒక మంచి మాట తీసుకుందాం. 34వ అధ్యాయము పిల్లరా 14వ వచనం. ఏ మేత అంటమ్మా, సరే అంటే ఆయన ముందుగానే నీకేం చేస్తున్నాడు, ఏది పెట్టాలో ఏది పెట్టకూడదో ముందు ఆయనే ఏం చేస్తున్నాడు దాన్ని పరిశీలన. చూసారా, నిజంగా మన ఇంట్లో వాళ్ళు కూడా చేయలేము ఇలాగా, మన బిడ్డలకు కూడా మనం అలా చూడలేము. కానీ మన తండ్రి మాత్రం ఏం చేస్తున్నాడు అంటే, చూసారండి, నేను మంచి మీద గల చోట అక్కడికి తీసుకెళ్తాను, అక్కడే పోషిస్తాను, అక్కడే మిమ్మల్ని వృద్ధి కలగచేస్తాను.
కాబట్టి ప్రియులారా, మంచి మాటలు మనం ఎప్పుడైతే వింటామో మంచి చోటే ఉంటాం. అందుకే అంటాడు, మంచి సహవాసం ఎప్పుడు కూడా మంచిని నేర్పుతుంది ప్రియులారా. చెడు సహవాసం ఎప్పుడు ప్రియులారా ఎదుటి వాడిని చెరుపుతూనే. అందుకే ఇక్కడ మంచి మాట ఏంటి, వాటిని నేను మేపదును, ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలముల మీద వాటికి ఏ తయారు చేశాడంటే ఒక సాలను ఏం చేశాడంటే ఆయన ఏర్పరిచి ఏంటి దొడ్డిని ఏర్పడును, అక్కడ అవి మంచి దొడ్డిలో పడుకునేను. ఇశ్రాయేలు పర్వతముల మీద బలమైన మేత గల స్థలమందు అవి మేయును, నేనే నా గొర్రెలను మేపి పరుండబెట్టెదు. ఏ ప్రభువు యెహోవా వాక్కు, తప్పిపోయిన దానిని నేను వెతికెదను, వెలివేసిన దానిని మరలా తోలుకుని వచ్చి గాయపడిన దానిని సరే ఇప్పుడు ఏమైపోతున్నాయంట, పొగ ఎక్కువస్తున్నాయి కదా, ఏం చేస్తాడు ఊరంతా తిరుగుతాం. అలా కాకుండా ఏం చేస్తాడంట, మరి రెండు చేయగల తండ్రి చేతిలో రెండు ఉంటాయి కదండి, ప్రేమ ఉండదు, దండన ఉండదు. ఏమ్మా చూసారా, బలహీనంగా ఉంటే ఆయన రాజ్యంలో ఉంటే చక్కగా మేపుతాను, పోషిస్తాను, మీకు ఒక సాలం కడతాను, అందులోకి ఏ క్రూర మృగము రాదు, ఏ దొంగడు రాడు, ఏ దోచుకునేవాడు రాడు. ఉన్నతమైన స్థలములో వాటిని నేను, ఇంతకంటే ఎవరైనా మనకి ఆదరణ మనకి ఇచ్చేవారు, ఆలోచించండి. అందుకే ఆయన రాజ్యములోని మనల్ని ఏం చేసుకున్నాడు, పిలుచుకున్నాడు. ఆయన మహిమలు అంటే ఆయన మాటే ఒక మహిమ. ఈ మాటలు కానీ చక్కగా మనకు అర్థమవుతే ఆయన మహిమలు చూసినట్టే. కానీ ఆయన మాట నీకు అర్థం కాకపోతే ప్రియులారా మనం ఏం ఎక్కిపోతామంట. చూడండి అక్కడ ఎలా అంటున్నాడో ఆయన, అయితే క్రొవ్విన వాటిని బలము గల వాటిని శిక్షను మేత పెట్టి. ఏ మేత అంటది అమ్మా, ఏ మేత? తెలుసు కదా ఏ మేత తింటున్నాం మనం. మంచి మేత లేదు, మంచి మేత ఉందమ్మా. 1000 రూపాయలు ఎట్టుకున్నా, 2000 రూపాయలు ఎట్టుకున్నా ఏ మేత దొరుకుతుంది? చెత్త మేత. అర్థమవుతుందండి? ఇప్పుడు మనం తినేదంతా కూడా ఏ మేతమ్మా? ఆ మేత తినే ఉన్న ఆరోగ్యాన్ని కూడా పోగొట్టుకోండి. చూసారా, అందుకే దేవుళ్ళలో మనం ఉంటే వేరు కొనుక్కున్న ఆ మేతని ఏం చేస్తాడంట, మంచి మేతగా మారుస్తాడు. ఎందుకంటే ఆయన మాటతో దాన్ని ఏం చేస్తాడు, పరిశుద్ధపరుస్తాడు. ఎందుకంటే ఎవరి రాజ్యంలోనికి వచ్చాం, మరి ఆయన రాజ్యంలో ఏముండకూడదు అనుకున్నాడు? రోగము, వేదన, శోధన, కన్నీళ్ళు ఉండకూడదంటే చూసారా, మంచి మేత తినాలి. ఎవరి ద్వారాగా తినాలి? డబ్బులు నీయే, కానీ మేత ఎవరిదే అన్న. చూసారా, లేదు ప్రభా డబ్బులు కూడా నీయే అంటే కుదరదు. ఇక్కడ మనం ఏం చేస్తాం, డబ్బులు నీయే మేత నీదే అంటాం. కాదు, డబ్బులు ఎవరి? డబ్బులు అంటే అంత కష్టం, అంటే నువ్వు కష్టపడాలి, అప్పుడు ఆయన మంచి మేత పెడతాడు. నువ్వు కష్టపడకుండా డబ్బులు నీయే మేత నీ అంటే కుదరదు ప్రియులారా. రాజ్యంలోకి వచ్చి మనం ఏం చేయాలి? కష్టపడాలి. అప్పుడు ఏ మేత పెడతాడంట? తల్లిపాలు. అదే తల్లిపాలు అంటే తిరిగిలేదానికి. చూస్తున్నాం కదా, తల్లి పాలు కొనుక్కుంటున్నారు. ఇప్పుడు ఏమ్మా ఏం చేస్తున్నారు? అమ్ముతున్నారు కూడా. అమ్మేవారు ఉన్నారు, కొనేవారు కూడా ఉన్నారు. ఎందుకని? అందులో ఎన్నున్నాయి? చాలా ఆరోగ్యం ఉంది, ఆయుష్ ఉంది అందులో, బలం ఉంది అందులో. అందుకే ప్రియులారా ఆ తల్లి పాలు ఏం చేస్తున్నారు? ఇప్పుడు కొనుక్కుంటున్నారు, అమ్ముకుంటున్నారు ప్రియులారా. ఎందుకంటే అందులో ఎంత ఉన్నాయి. అందుకే దేవుడు మరి ఒక తల్లి పాలు ఎంత బలం అయితే
మరి మన తండ్రి లోకాలను కలుగజేశాడు, బ్రతుకునిచ్చాడు, జీవితాలను ఇచ్చాడు, కుటుంబాలను ఇచ్చాడు, గర్భఫలాలు ఇచ్చాడు, భూఫలాలు ఇచ్చాడు, అన్ని ఇచ్చిన ఆయన అంటున్నాడు, అయ్యా నా మాట వినండి, అది మంచి ఆహారంగా ఉంటుంది. ఆ మాట వినకపోతే మీరు ఏమైపోతారు అంటున్నాడు అంటే క్రొవ్వెక్కిన వారు అయిపోతారు. క్రొవ్వెక్కిన వాడు ఎలా తిరుగుతాడో తెలుసు మనకి. క్రొవ్వెక్కిన వాడు ఎలాగా పిల్లరా ఉంటాడో కూడా మనకి తెలుసు. నిలకడగా ఉంటాడు, వాడు చంచలుడుగా ఉంటాడు. కాబట్టి పిల్లారా, మనం ఎవరు బలం కలిగి ఉండాలంటే దేవుడు బలం కలిగి ఉండు. నీ బలం ఏదో ఉందని మనము విర్రబోయకూడదు పిల్లారా. అందుకే అంటున్నాడు, జాగ్రత్తగా అన్ని విషయాలలో మితముగా మనం ఉండవలసిన వారిగా ఉన్నాం. చివరిగా మరి ఇందాక మనం చదివిన ఇందులో చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఎహెజ్కేలు గ్రంథంలో మరి సమయం సరిపోదు. కానీ మన పాఠంలోనికి వెళ్ళిపోతాం. మరలా మొదటి దశలోనికులకు రాసిన పత్రిక దశలోనికులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనమా చూసారండి. తన రాజ్యమునకును మహిమనకును మిమ్మల్ని పిలిచిచున్న దేవునికి తగినట్టుగా మీరు అది అప్పుడు ఎవరు గుణాలు కనబడాలి మనలో? ఇంత పాఠాన్ని నేర్చుకొని దేవుళ్ళలాగా కనబడితే కుదురుతుంది ఏంటి? మరి ఎలా కనబడాలి? దేవుళ్ళలాగా అంటే దేవుళ్ళలాంటి ఆలోచనలు, దేవుళ్ళలాంటి పోలికలు మనలో కనపడాలి. బైబిలే చెప్తుంది మరి ఆయన రాజ్యంలో ఆయన రూపమే రావాలి, దెయ్యం రూపము రాకూడదు. కానీ ఈరోజు ఏ రూపాలు వచ్చేస్తున్నాయి? ఎక్కడ దేవుడి రాజ్యాల్లో ఎవరి రూపాలు వచ్చేస్తున్నాయండి? దెయ్యపు రూపాలు వచ్చేస్తున్నాయి. అంటే ఎట్లలేదు, సరిగా గ్రహిస్తలేదు, లోపడతలేదు. అందుకే ఎవరి రూపాలు వచ్చేస్తున్నాయి మనకి? ఎవడైనా మాట అంటే ఏమైపోతున్నా పౌరుషాలు వచ్చేస్తున్నాయి. కొట్టేయాలి, తన్నేయాలి, కలిసేయాలి. ఇవన్నీ ఎవరి చెప్పచ్చు, కరెక్ట్గా చెప్పేస్తామా ఏంటి? కాబట్టి అది దేవుని రూపం మనకు రావాలి, దేవుని గుణాలు మనకే రావాలి. ఎవడైనా ఏదనంటే దేవుడే చూసుకుంటాడు. యెహోవా ఈరే, యుద్ధం ఎవరిది? ఆయనదే. ఎప్పుడు ఉన్నప్పుడు ఆయన రాజ్యంలో లేకుంటే యెహోవా ఈరే అంటే నిన్నే తనేస్తాడు. ఎవరిని? మరి అంతే కదా. నా పక్షాన్ని ఉంటే ఆయన అడుగు, నేను చేస్తాడు. ఆయనలో లేకుండా యెహోవా ఈరే, యెహోవాది యుద్ధం అంటే కుదరదు ప్రియులారా. ఇశ్రాయేలు దేవుళ్ళో ఉన్నప్పుడే వారికి ఏమొచ్చింది? విజయం వచ్చింది. దేవుళ్ళో లేనప్పుడు కూడా వెళ్ళారు యుద్ధానికి, మందసాన్ని కూడా ఎత్తిపోయారు, ఉన్నాయి కూడా దోచేసుకున్నారు. అలా అనమాట. అలా ఉండకూడదు. మనం ఆయనతో ఉండి యుద్ధానికి వెళ్ళాలి. ఆయనలో ఉంటే అన్ని అడగాలి, అప్పుడు మంచి మేత అడతాడు. ఆయనలో లేకుండా మనం మంచి మేత అడిగితే మంచి మేత ఎడతాడు ఆయన. ఎందుకంటే ఒక కాదు తిన్నా మనం ఏమిపోతామంట, ఏమిపోతామండి? రొవ్వెక్కిపోతాం. చూసారా? అందుకే లేఖనం ఎప్పుడు మనతో ముఖాముఖి అరమరక లేకుండా మాట్లాడాల్సింది. ఎందుకంటే దాని అది మనల్ని పోషిస్తుంది, మనం ఆయన్ని పోషిస్తలేదు. అంతే కదండి. అందుకే ఆయన ఏదైనా మాట్లాడగలడు, చెప్పగలడు, సరి చేయగలడు. అందుకే ప్రియులారా, చక్కటి మాట మరి లేఖనం మనకి ఏం చెప్తుందని అంటే పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకున్న వల్లని మేము మీలో, అది ఇందులో ఉన్న వారిని, రాజ్యంలో ఉన్న వారికి ఏం రావాలంట? హెచ్చరిక. ఏటమ్మా? హెచ్చరిక లేకపోతే కుదురుంటామా? ఏమా? చూసారా? ప్రేమ ఉంటది, హెచ్చరిక కూడా ఉండాలి. అదిగోనండి. మళ్ళీ ఏం చేస్తున్నారంట? ధైర్యంగా ఉండండి. హెచ్చరిక వచ్చింది కదా అని కృంగిపోకండి. ఆ హెచ్చరికను మీరు స్వీకరించి ఏం తెచ్చుకోవాలంట? ధైర్యముగా ఉండండి. దానికోసం సాక్ష్యం ఇచ్చు. తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకున్న రీతిగా మీలో ప్రతి వాని ఎడల మేము నడుచుకుంటామని. చూసారా? ఇది చెప్పేవారమే కాదు, ఈరోజు ఎవరు ఎక్కువైపోయారు? విన్నవారు ఎక్కువైపోయారు, చెప్పేవారు కూడా ఎక్కువైపోయారు. ఆయన ఎవరు లేరు? నడిచేవారు లేరు. ఆయనకి ఎవరు కావాలి? వినేవారు, చెప్పేవారు. ఎవరు కావాలమ్మా? నడిచేవారు కావాలి. ఆ నడిచేవారికి ఎలాంటి మేత? ఆరోగ్యకరమైన మేత, మంచి పాలు, మంచి ఆయుష్, ఆరోగ్యం, బలము.
ఆయన ఇస్తూ ఉంటాడు. నటిస్తే ఏ ఆహారం వస్తుంది? చెత్త ఆహారం. ప్రభు పట్టేస్తుంది. తెలుసు కదండి, కొన్ని తినకుండా తింటే ఏమొచ్చంటే కొవ్వు పెరిగిపోతుంది. కాబట్టి పిల్లల మంచి ఆహారం తినాలి. ఎవరిలో ఉంది? ఆయన రాజ్యం, అంతము లేని రాజ్యం, శాశ్వతమైన రాజ్యంలోనికి మనందరినీ పిలుచుకున్నాడు. మనందరికీ ఇన్విటేషన్ ఉంది, మనందరికీ వస్త్రం ఉంది, నీతి క్రియలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ దాన్ని ఏ విధముగా పాడు చేసుకోకుండా వాటినే కాపాడుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక.